మా ఇంట్లో ఈవేళ గోంగూర పచ్చడి అయితే చేశాను. ఇప్పుడే వస్తున్నట్టున్నాయి, లేతగా ఉన్నాయి గోంగూర అయితేను. శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న తర్వాత ప్రాసెస్ అయిపోయిందండి. కొంచెం ఆవాలు, మెంతులు, మిరపకాయలు వేయించుకున్నాను. ఇంగువ అయితే ఇంగువ, వెల్లుల్లిపాయలు అయితే వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ అయితే ఉల్లిపాయ. ఎవరి చాయిస్ బట్టి వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు నేను వేయించిన కారం మనం కొంచెం ఆయిల్ తక్కువ వేసి స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పప్పులో వేయించుకుంటే పప్పులోను ఉడికిన తర్వాత పోపు అంతా వేసేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ తగిలించి ఒక్క 2 ఉడుకులు రానిచ్చామనుకోండి, అద్భుతంగా ఉంటుందండి ఈ కారం. ఆవాలు, మెంతులు వేయించుకున్న కారం అయితే ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకొని వేయించానమాట. నెక్స్ట్ పచ్చళ్ళు ఏమైనా చేసుకునేటప్పుడు ఇంకా మనం పోపు లేకుండా పచ్చిమిరపకాయలు, టమాటాలు ఉడకబెట్టేసి ఒక్క 2 స్పూన్లు వేసామనుకోండి కారం, అద్భుతంగా ఉంటుందండి. చిన్న చిన్న చిట్కాల్లా క్యారేజీలు వండుతున్నప్పుడు నేనైతే ఈ విధంగా నేను ఫాలో అయిపోతూ ఉంటాను. మా అమ్మగారు అలాగే చెప్పారు. ఇంకా తల్లి చెప్పిందంటే దానికి తిరిగి ఉండదండి. ఎందుకంటే అనుభవం కొలిది చెప్తూ ఉంటారు ఏ తల్లిలైనా ఏ విషయాన్నైనా సరేను. ఇదండి మా ఇంట్లో గోంగూర పచ్చడి. ఇంక ఉల్లిపాయ వేసుకు తినేద్దామా.